హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చిందంటే అందరం కంపల్సరీగా రాగి జావ అయితే కన్జ్యూమ్ చేస్తాం కదా! ఈజీ అండ్ హెల్తీ మల్టీగ్రెయిన్ రాగి పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, రాగులు అర కేజీ తీసుకోవాలి. మిగతాయన్నీ పావు కేజీలు తీసుకుంటే సరిపోతుంది. వీటి కోసం రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, బార్లీ ఇంకా ఓట్స్ ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. బార్లీ ఇంకా ఓట్స్ ఈ 2 తప్ప మిగతావన్నీ శుభ్రంగా కడుక్కొని 24 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన వాటిని పల్చటి క్లాత్‌లో వేసుకొని స్ప్రౌటింగ్ కోసం ఇలా మూట కట్టుకొని పెట్టుకోవాలి. మనకి ఇది 24 అవర్స్ తర్వాత చూసారా స్ప్రౌటింగ్ ఎంత బాగా వచ్చిందో. నేను జొన్నలు, సజ్జలు, రాగులు ఈ మూడిటిని మాత్రమే స్ప్రౌటింగ్ చేశాను. కొర్రలు 24 అవర్స్ నానాక వాటిని ముందుగానే ఎండపెట్టేశాను. ఇలాగా బాగా స్ప్రౌటింగ్ వచ్చిన వాటిని ఎండలో ఒక 2 డేస్ బాగా ఎండపెట్టుకోవాలి. వాటిలో ఉన్న చెమ్మంతా పోయేదాకా. మనం వీటన్నిటిని పౌడర్ చేసుకుంటాం కదా! మళ్ళీ అది పౌడర్ బూజొచ్చేయకుండా బాగా ఎండపెట్టుకోవాలి. బార్లీ ఇంకా ఓట్స్‌ని ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవటమే. టేస్ట్ కోసం కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. సమ్మర్‌లో ఇలాంటి జావలు కన్జ్యూమ్ చేయటం మనకి చాలా హెల్తీ. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగే కానీ ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి సమ్మర్ అంతా యూజ్ అవుతుంది. అండ్ ఇది మనకి చాలా హెల్తీ కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.